ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుంచి అమలయ్యే 5 కొత్త రూల్స్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా నెల గడిచి కొత్త నెల వచ్చిందంటే కొత్త రూల్స్ అయితే అమలు అవుతాయి. సో నవంబర్ నెల ముగిసింది, ఇప్పుడు కొత్తగా మనకు డిసెంబర్ అయితే రావడం జరిగింది కదా. ప్రత్యేకించి తాత్కాల టికెట్ బుకింగ్ విషయంలో కొత్త నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది, లేదంటే మీరు తాత్కాల టికెట్ బుకింగ్ చేయలేరనమాట. భారతీయ రైల్వే ప్రయాణికులు సౌకర్యం కొన్ని రూల్స్ మార్చబోతున్నట్టు తెలుస్తుంది. పశ్చిమ రైల్వే బోర్డు తాత్కాలిక టికెట్ బుకింగ్ ప్రక్రియలో పెద్ద మార్పులు అయితే ప్రకటించడం జరిగింది. సో రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగానే టికెట్ బుకింగ్ను మరింత పారదర్శకంగా సురక్షితంగా ఉంచేందుకు ఈ కొత్త సిస్టమ్ను అయితే తీసుకొస్తున్నాయి అన్నమాట. రైల్వే అధికారుల ప్రకారం ప్రయాణికులు మొబైల్ నంబర్కు పంపిన సిస్టమ్ జనరేటర్ వన్ టైం ఓటీపీ పాస్వర్డ్లు వెరిఫికేషన్ తర్వాత మాత్రమే తాత్కాలిక టికెట్లు జారీ అవుతాయి అన్నమాట. టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఇప్పుడు ఓటీపీ కన్ఫర్మేషన్ తప్పనిసరి అన్నమాట. ఈ కొత్త రూల్స్ జనరల్ అదేవిధంగా రైల్వే ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారనమాట. అదేవిధంగా రాంగ్ ఓటీపీ వాడితే తాత్కాలిక టికెట్లు అనేది పొందలేరు అనమాట. కొత్త భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటువంటి సమయంలో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సిస్టమ్ ఓటీపీని జనరేట్ చేస్తుంది అనమాట. ఆపై మొబైల్ నెంబర్ కూడా పంపుతూ ఉందన్నమాట. సో ఈ రకంగా ఆపై ఓటీపీతో వెరిఫై తర్వాత తాత్కాల టికెట్ కన్ఫర్మ్ అవుతాయి అనమాట. ఓటీపీ రాంగ్ లేదా వ్యాలిడిటీ కాకుండా టికెట్ జారీ అనేది కాదు. కాబట్టి ఈ కొత్త సిస్టమ్ అన్ని రకాల తాత్కాల బుకింగ్ అయితే వర్తిస్తుంది. ఇందులో కంప్యూటరైజ్డ్ పిఆర్ఎస్ అదేవిధంగా కౌంటర్లు, అధికృత ఏజెంట్లు, ఐఆర్సిటిసి వెబ్సైట్లో మొబైల్ యాప్ల ద్వారా చేసినటువంటి రైల్వే టికెట్ బుకింగ్ కూడా ఇక ఎందుకంటే ఇవన్నీ కూడా మారుతాయి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్ భారతీయ రైల్వే ప్రకారం తాత్కాల టికెట్ బుకింగ్లోనూ గతంలో వ్యత్యాసాలు మోసపూరిత పద్ధతులు ఉండేవి. కాబట్టి వీటన్నిటిని టెక్నాలజీ వల్ల తాత్కాలికంగా టికెట్లు త్వరగా బుక్ అయ్యేవి. తద్వారా ప్రయాణికులు అసౌకర్యం కలుగుతూ ఉందన్నమాట. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. ఈ సిస్టమ్ తాత్కాలిక బుకింగ్ సమస్యలను తగ్గించగలదు. కొత్త సిస్టమ్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకత సురక్షితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వెరిఫైడ్ వివరాలు కలిగినటువంటి ప్రయాణికులకు మాత్రమే తాత్కాలిక టికెట్లు అయితే అందుతాయన్నమాట. ఆధార్ సంబంధిత నియమాలు ఆధార్ కార్డు నిబంధనలో కూడా మార్పు అయితే రానుంది. ఆధార్ కార్డు డిసెంబర్ 1 నుండి సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని ఆన్లైన్లో కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్డేట్ ప్రక్రియలో పాన్ కార్డు లేదా పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ రికార్డుల నుండి డేటాను ధృవీకరించవచ్చు. యుఐడిఐ అనగా కూడా కొత్త ఆధార్ యాప్ని అయితే లాంచ్ అనేది చేసింది అనమాట. ఇందులో వచ్చేసి యూపీఎస్ చివరి తేదీ, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ గడువు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 30 వరకు అయితే పొడిగించబడింది అనమాట. ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ 30 వరకు యూపీఎస్ లేదా ఎన్పిఎస్ ఎంచుకోవచ్చు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరల సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్పిజి సిలిండర్ ధరల మాదిరిగానే చమురు కంపెనీలు కూడా ప్రతి నెల పెట్రోల్, డీజిల్ ధరలు సమీక్షిస్తాయి. అయితే ధరలు ప్రతిరోజు మారవచ్చు. వీటి ధరలు కూడా ప్రపంచ మార్కెట్ రేట్స్, కరెన్సీలపైన ఆధారపడి ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి ధరల్లో మార్పులు వస్తే కనుక సామాన్యుల జీవులపైన ప్రభావం పడుతుందన్నమాట. జీవిత ధృవీకరణ పత్రం ఇక పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ కొనసాగించడానికి లైఫ్ సర్టిఫికేట్ అవసరం. దీన్ని సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. దాని గడువు పొడిగించబడకపోతే సర్టిఫికేట్ ఇంకా సమర్పించకపోతే అప్పుడు పెన్షన్ అనేది నిలిపేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.